ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నానమ్మా, వాడికి ఏం కాదు, నువ్వు టెన్షన్ పడకు. నువ్వున్నంత కూల్గా నేనుండలేనురా. అన్నయ్య కోసం పల్లవి వెళ్ళింది కదా నానమ్మా. అది వెళ్ళింది కాబట్టే అతగాడి గొంతు వస్తుందో పూర్తిగా పోతుందో అని టెన్షన్ పడుతుందనుకుంటా. పల్లవి వెళ్ళింది కాబట్టే కొంతలో కొంతైనా ప్రశాంతంగా ఉన్నాను. పల్లవి ఏమైనా డాక్టరా? తను వెళ్తే వాడి గొంతు బాగైపోవటానికి? అది డాక్టర్ కాకపోయినా దాంది మంచి మనసే, మంచి హస్తవాసి. అలాంటి వాళ్ళ చెయ్యి తగిలితే ఎలాంటి రోగమైనా నయమైపోతుంది. ఆవిడ గారి గొప్పలు మీరే చెప్పాలి. వెళ్ళిందిగా, వస్తే తెలుస్తుంది గొప్పతనం ఏంటో, హస్తవాసేంటో. అదిగో అన్నయ్య వచ్చేశాడు. చరణ్, ఏంట్రా గొంతేదో ప్రాబ్లం అయిందంట? ఏమైంది? ఏమైంది చరణ్? మాట్లాడవేంటి? ఏం మాట్లాడవేంటి? హ, ఇంకేం మాట్లాడతాడు? గొంతు ఓపెన్ అయ్యుంటే ఈ పాటికి నోరు తెరిచి మాట్లాడేవాడు కదా. ఈ పల్లవి వెళ్ళింది కదా, ఉన్న గొంతు పోయిందనుకుంటా. లేదండి, నా గొంతు బాగైంది. పల్లవి టైంకి వచ్చి మందు ఇచ్చి నా గొంతు బాగయ్యేలా చేసింది. ఆ పల్లవి ఏమైనా డాక్టరా, ఆవిడ గారి హస్తవాసి ఏంటో చూస్తాను అని డైలాగులు కొట్టారు కదా. ఇప్పుడు కొట్టండి డైలాగులు. నీ నమ్మకం కరెక్ట్ నానమ్మా. నా ఫ్రెండ్ చేయి పడితే ఎవరైనా సెట్ అయిపోవాల్సిందే. ఇంతకీ నువ్వు వెళ్ళిన పని ఏమైందిరా? జరిగిన సెమీఫైనల్స్ లో చరణ్ సెలెక్టెడ్ బామ్మగారు. సెమీఫైనల్ ఏంట్రా? అవునక్క, ఇప్పుడు జరిగింది కేవలం సెమీఫైనల్స్. ఇంకా ఫైనల్స్ ఉన్నాయి. ఫైనల్స్ లో కూడా వీళ్ళు గెలిచి వీళ్ళ ట్యూన్స్ పర్ఫార్మెన్స్ నచ్చితే వీళ్ళతో ఆల్బమ్ చేస్తారంట. అక్షిత, లాస్ట్ టైం నా ఆల్బంలో పాడినట్టే ఈసారి కూడా నువ్వు నాతో పాటు పాడాలి. ప్రిపేర్డ్గా ఉండు. నేనా? నేనా అంటావేంటి? చరణ్ ఆల్బమ్ లో నువ్వే కదా పాడింది. అప్పుడు పాడింది నువ్వు కాదన్నట్టు అంత కంగారు పడతావేంటి? ఏంటి, ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? ఆల్బంలో తను పాడిందా? పాడిందా అంటావేంటే? అంటే అప్పుడు అక్షిత పాడలేదా? అదేంటి, ఒకసారి చరణ్ ఆల్బంలో అక్షిత పాడిందని చెప్పారు కదా. అవునక్క, అలా అంటున్నావేంటి? అంటే అప్పుడు పాడింది ఇప్పుడు పాడలేదు అంటున్నా. ఏ ఎందుకంటా? ఎందుకంటే అప్పుడు పెళ్లి కానక్షిత, ఇప్పుడు పెళ్ళైన అక్షిత. పెళ్ళైతే కుమారి శ్రీమతిగా మారిపోతుంది, కానీ వాయిస్ ఎందుకు మారుతుందే?
నిజంగా ఆ ఉద్దేశంతోనే అన్నావా? ఇంకేముంటుంది, అంతే. నాకు డౌటే. మీరు డౌట్లేమీ పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. పాడింది నేనే. అక్క, అయినా పెళ్ళైనంత మాత్రాన తను పాడతానంటే నేనొద్దంటానా ఏంటి? నా భార్య పాడి మంచి పేరు తెచ్చుకుంటే నాకు గర్వంగానే ఉంటుంది కదా. అన్నయ్య, ఈసారి కూడా తను నీ ఆల్బంలో పాడుతుంది. అవును, పాడుతుంది పాడుతుంది. అందరూ దగ్గరుండి విందాం. అక్షిత, త్వరలోనే మనం కలిసి పాడదాం. రెడీగా ఉండు. చరణ్ ఈ ఆల్బంలో కూడా నన్నే పాడమంటున్నాడు. ఇప్పుడు ఎలా? అంటే ఆ ఆల్బంలో ఆ రోజు పాట పాడింది అక్షిత కాదన్న విషయం నీకు కూడా తెలుసన్నమాట. తెలుసు. అయితే ఏంటిప్పుడు? వెళ్ళి నా తమ్ముడికి చెప్తావా? చెప్పావంటే ఊరుకోను. ఏం చేస్తావు? ఈ విషయం చెప్పేదాన్ని అయితే చరణ్తో ఎప్పుడో చెప్పేదాన్ని. నువ్విలా వార్నింగ్లు ఇచ్చావనుకో ఇప్పుడే చెప్పేస్తాను. అయినా నేను చెప్పేదాకా వెయిట్ చేసేటట్టు లేరు. ఇదిగో ఈవిడే టెన్షన్తో స్లిప్ అయ్యి ఈవిడే చెప్పేసేలా ఉంది. కొంచెం జాగ్రత్తగా చూసుకో. అది చెప్పను చెప్పను అంటూనే ఎప్పటికప్పుడు చెప్పేస్తాను అని బెదిరిస్తుంది. పొరపాటున ఈ విషయం చరణ్కి తెలిసిందంటే చరణ్ నన్ను అసహ్యించుకోవడం పక్కన పెడితే ఆ పల్లవిని ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు. అలా జరగదు. ఆ పల్లవి గురించి మా తమ్ముడికి తెలియకుండా ఉండాలంటే పల్లవి చరణ్తో ఉండకూడదు. వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ క్రియేట్ చేయాలి. అవును, అదే కరెక్టు. నువ్వెప్పుడొచ్చా? మొత్తం విన్నావా? విన్నాను. వింటే విన్నారు కానీ నోరు మూసుకుని ఉండండి. పొరపాటున నోరు తెరిచావనుకో నీ కాలి బొట్టన వెలికి తాడు కట్టుంటుంది, నీ ముక్కులో దూదుంటుంది. కాలి బొటన వేలికి తాడు, ముక్కులో దూద. ఓసది నమ్మ కడుపు మాడా, చంపేస్తానని ఇలా కూడా చెప్తారా?